జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే తారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభావందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని. మరి మన జీవితంలో ఈ రోజు విలువ లేదు అని మనం అనుకుంటున్నామా? మరి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో చాలా మంది సూసైడ్ చేసుకోవాలనుకుంటా ఉంటారు. మరి వారి జీవితంలో విలువే లేదని చాలా మంది భావిస్తారు. అది కారణం ఏంటి అంటే ఎయిడ్స్ అనుకుంటాము, మనము చాలా క్యాన్సర్ అనుకుంటాం. కానీ సర్వేలో తేలింది ఏంటంటే కేవలం నిరాశ అండి. నిరాశలో ఉన్న వ్యక్తి, నిస్పృహలో ఉన్న వ్యక్తి చనిపోవాలనుకుంటా ఉంటాడు. మరి ఇలాగా మనం ఇక్కడ వింటున్న మనము కూడా ఎన్నోసార్లు మరి మన సందర్భాల్లో మనము చనిపోవాలనుకోవచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి ఇక జీవితం ఎందుకు, నాది వ్యర్థము అని చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. మరి కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈరోజు ప్రేమ లేకున్నావా, మరి నిరాశలో ఉన్నావా, ఎవరు లేని స్థితిలో ఉన్నావా, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం ఈరోజు నమ్ముదాం. ఎందుకంటే నిరాశలో ఉన్న వ్యక్తి చనిపోతాడు, బ్రతకాలని లేనివాడు చనిపోవాలి అనుకుంటాడు. ఇక్కడ వింటున్న మనము కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చనిపోవాలనుకోవచ్చు. నిరాశ ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్లు లేకపోతే నోరు ఎలా ఎండిపోతుందో, అన్నం తినకపోతే పేగులు ఎలా ఎండిపోతాయో, ప్రేమ లేకపోతే కూడా నిరాశ మిగిలిపోతుంది మన జీవితంలో. మనల్ని ప్రేమిస్తే బాగుండు, మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు, పలకరిస్తే బాగుండును అని వి విల్ వెయిట్ ఫర్ ఎ షోల్డర్ టు కన్సోల్ us. వెయిట్ చేస్తూ ఉంటాం మనము. మనల్ని ఆదరించే వాళ్ళు దొరుకుతారు, ప్రేమించేవారు దొరుకుతారు, ఓదార్చేవారు దొరుకుతారు అని వి విల్ వెయిట్ అనమాట. సంఖ్యాకాండము 11:11లో చూసుకున్నట్లయితే మోషే గారిని మనం అక్కడ చూసుకోవచ్చు. అనవసరమైన భారాన్ని నెత్తిన వేసుకొని నిరాశలోకి వెళ్ళిపోయాడు. మరి మోషే దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, తగ్గించుకునే వ్యక్తి, నిదానస్తుడు. మరి దేవునితోనే మోషే అంటున్నాడు, నేను ముసలివాడను, 120 సంవత్సరాలు నాకు వచ్చేసాయి, కానీ నేనేమి చెయ్యలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతే బాండు, వీళ్ళ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నన్ను చంపేయి అని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనం మోయలేనంత భారాన్ని మన మీద ఏం పెట్టడండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలుని 40 సంవత్సరాలు పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ ఎలా కూడా తగలకుండా మరి అరణ్యములో నడిపించిన దేవుడు, వాళ్ళని పోషించిన దేవుడు, రాత్రి మరి అన్ని సమకూర్చే దేవుడు, మాంసం ఇచ్చే భారము యెహోవాది, మరి మనుషులను నడిపించే భారము దేవుడిది. మరి కేవలము నాయకుడు మాత్రమే మోషే. మనం కూడా చాలా సార్లు మోయలేని భారం మనము నెత్తి మీద మోసుకుంటూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం కదా. మనందరికీ తెలుసు, ఒక ఆవిడంట నెత్తి మీద బుట్ట పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుందంట. మరి ఒక కార్ ఆయన ఆపి లిఫ్ట్ ఇచ్చి, అమ్మ రా, నేను అక్కడ డ్రాప్ చేస్తాను అంటే ఆమె ఏం చేసింది,
కారులో కూర్చుంది, కానీ ఆ బుట్ట ఎక్కడుందంటండి? నెత్తి మీదే ఉంది. ఆయన వెనకాల తిరిగి చూసినప్పటికీ ఆ బుట్ట నెత్తి మీదే పెట్టుకున్న ఆమెని ప్రశ్నించాడంట. ఏంటమ్మా, నువ్వు కష్టపడి నడుస్తున్నావు కదా, నువ్వు మోయలేకపోతున్నావు కదా, అందుకనే కదా నేను నీకు మరి లిఫ్ట్ ఇచ్చాను అంటే ఆమెనింది, అయ్యా నన్ను కూర్చోబెట్టుకున్నారు కానీ నా బుట్టని పెట్టడం కష్టం కదా, అందుకనే నాది నేనే మోస్తున్నాను అని చెప్పిందంట. చూసారండి, ఈరోజు మనము కూడా ఏం చేస్తున్నాము? మన భారాన్ని మన నెత్తి మీదే పెట్టుకొని మనము మోసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే నేనే 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 అనుకొని మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుణ్ణి నిందిస్తున్నాం. అయ్యా ఇంత భారం మా నెత్తి మీద పెట్టావు కదా, ఇంత బరువు మేము మోస్తున్నాం కదా అని మనకి మనమే తీర్మానం చేసేసుకుంటా ఉంటాం, మనకు మనమే ఆలోచించుకుంటాం, మనకి మనమే నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. మరి మోషే ఆ రోజు అంటున్నాడు, నాయనా నా వల్ల కాదు, నాకంత ఓపిక లేదు, నేను చెయ్యలేను అని అంటున్నాడంట. మరి ఇలాంటి మోషేనే ఒకసారి అన్నాడంట, నిన్ను నోటి మాంద్యము కలవాడను, నేను మాటలాడలేను అన్నప్పుడు దేవుడు అన్నాడంట, నడిపించేవాడను నేనే, నీ నోటికి నేను బూరగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడితో ఈరోజు మోషే మాట్లాడుతున్నాడు. అయ్యా నేను ఇశ్రాయేలు ప్రజల్ని నేను ఇంకా నడిపియలేను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను సహోదరి సహోదరుడా ఆలోచించుకుందామా? మోయలేని భారాన్ని దేవుడు మన మీద వేయడండి. మనమే మోసుకుంటూ మనమే వెళ్తూ దేవా నన్ను పట్టించుకోవట్లేదు అని ఈరోజు గనక బాధపడితే నీ భారాన్ని దేవుని మీద వేయాలి. ఎందుకంటే వాక్యం ఇందాక సెలవిస్తుంది కదా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, ఒక్కరినిద్దరిని కాదండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగ చేస్తానని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయనే మోసేశాడండి. 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం వచ్చి ఆయన మన భారాన్ని మోసివేశాడు. ఆల్రెడీ ఆయన మన భారాన్ని మోసివేశాడు కదా. మరి ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడంట, మన ప్రేమిస్తానంటున్నాడు, మనల్ని ధైర్యపరుస్తా అంటున్నాడు, మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తానని దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నాడు. ధైర్యమునిచ్చేవాడు, నిబ్బరము కలిగిన ఆత్మని దయచేవాడు. మరి ఆ దేవుడు మనకి తోడుగుండగా, మరి మనకి బ్రతుకునిచ్చే దేవుడు మనకి తోడుగా ఉండగా ఎందుకండి నిరాశ మనకి? ఎందుకు ఆ నిస్పృహ కదా? విలువే లేని మన జీవితాలకి విలువివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక బాధలు ఉన్నాయా? నిరాశలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? చనిపోవాలనుకుంటున్నావా? మరి విసిగిపోయి ఉన్నావా? వేసారిపోయి ఉన్నావా? నీ వారందరూ నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని బాధపడుతున్నావా నా సహోదరి సహోదరుడా? దేవుడు అంటున్నాడు, భయపడకము నా కుమారుడా నా కుమార్తె కదా. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు. మరి కీర్తనల్లో చూసుకున్నట్లయితే 89:28 వచనంలో మనం చూసుకున్నట్లయితే నా కృప నిత్యము మీతో ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. మరి మనల్ని గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనతో నిబంధన చేసుకున్నాడు, మనల్ని స్థిరముగా ఉంచుతానని వాగ్దానం చేశాడు. అలాంటి నిబంధన మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు గైకొందామా? దేవుని మాటల్ని మనం చేయి పట్టుకొని మనం అడుగుదామా? ఆ వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు ఎలా నెరవేర్చాలో మనం దేవుని సన్నిధిలో మాట్లాడదామా? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలగచేస్తాను, శాంతిని అనుగ్రహిస్తాను అన్న మాటకి మనం ఈరోజు లోబడి మన జీవితాల్ని యేసు అనే బండ మీద మనం కట్టుకుందాం. ఈరోజు మన జీవితాల్లో విలువే లేదు అని అనిపిస్తే గనక నాతో కలిసి ప్రార్థిస్తావా నా సహోదరి సహోదరుడా? స్తోత్రం, సకలాశీర్వాదాలకు కారణభూతుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. అవును నైనా ప్రభా, మోషే గారి గురించి ప్రభా నైనా మీరు మాకు నేర్పించారు నైనా ప్రభా. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన దేవుడవు నాయనా ప్రభా. కునుకక నిద్రపోక వేసారిపోక ప్రభా మమ్మల్ని నిరంతరము కాచే దేవుడవు నాయనా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా ప్రభా. అవునైనా ప్రభా, మోయలేని భారముతో ప్రభా మాకు మేమే తీర్మానం చేసుకొని, మాకు మేమే నిర్ణయం తీసుకొని ప్రభా నీకు దూరంగా వెళ్ళిపోయి నిరాశలోకి వెళ్ళి ప్రభా నైనా మా జీవితాలు ఇంకా చాలు అనుకుంటున్నామేమో నైనా, చేయలేమో అనుకుంటున్నామేమో నాయనా ప్రభా. కానీ చేయగల సమర్థుడివి నీవే అని ప్రభా ఇదిగో నీ సన్నిధికి తిరిగి వస్తున్నాము నైనా ప్రభా. నీ పాదాల చెంత చేరుతున్నాము నైనా ప్రభా. నైనా విలువలేని మా జీవితాలకి ప్రభా నైనా విలువనిచ్చిన దేవా నీకే స్తోత్రాలు. మా శరీర ప్రాణ ఆత్మల్ని ప్రభా నీ సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రతి బిడ్డ కృంగిన స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తి ధైర్యపరిచి ప్రభా నైనా వారిని నిలబెట్టి స్థిరపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.